గుడ్ మార్నింగ్ టు ఆల్. సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాల ధ్యానాలను వీక్షిస్తున్న మా వీక్షక కుటుంబం అంతటికి మరొకసారి శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. ప్రియులరా, ప్రతిదినం దేవుని మాట చేత, దేవుని వాగ్దానం చేత బలపరచబడడం అది ఎంతైనా ఆశీర్వాదకరం. ఈ దినం కూడా ప్రభు మనందరినీ బలపరచడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. ఆ మాటను చూద్దామా? రండి, పరిశుద్ధ గ్రంథాలు తెరచి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. దేవుడు మనందరినీ ఈ మాట చేత బలపరిచి లోకంలో నడిపించునుగాక. ఆమెన్. ప్రియులరా, ఈ మాట ఎంత ధైర్యాన్ని ఇచ్చే మాట కదా. చాలా ధైర్యంతో కూడినటువంటి మాట ఇది. అలనాడు యెహోషువను ఈ మాట చేత ప్రభు బలపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా నుండు యెహోషువ. ఎందుకనంటే ఆనాడు నా సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత ఈ జనులందరినీ కూడా యోర్దాను నది దాటించి వారికి ఇవ్వాలని ఆశపడుతున్న ఆ కానానికి వారిని నడిపించే యెహోషువని దేవుడు యెహోషువకు అప్పగించి, అప్పుడు యెహోషువ భయపడతా ఉంటే, యెహోషువ నువ్వు భయపడకు, ధైర్యంగా ఉండు, జడియకు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, నేను విడువను, ఎడబాయను. ఆనాడు నా సేవకుడైన మోషేకు తోడై ఉన్నాను, నీకు కూడా తోడై ఉంటాను, గనుక నువ్వు భయపడకుండా నువ్వు ధైర్యంగా వీళ్ళని తీసుకుని వెళ్ళు అని యెహోషువతో మాట్లాడిన మాటే ఈ మాట, నిన్ను విడువను, ఎడబాయను. నిజమే ప్రియులరా, ఆనాడు యెహోషువతోనే కాదు, నేడు మనతో కూడా ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. నేను నిన్ను విడువనయ్యా, నిన్ను ఎడబాయను, ధైర్యంగా ఉండు, నేను నీకు తోడుగా ఉంటాను, జడియకు, ఈ లోకములో కొనసాగించబడు. ఎంతోమంది రాజులు యెహోషువ మీదకు వచ్చారు. యోర్దాను నది దాటించడానికి ఎన్నో శ్రమలు వచ్చినా, ఎంతోమంది రాజులు యెహోషువ మీదకి దండెత్తి వచ్చినప్పుడు దేవుడే యుద్ధం చేసి యెహోషువను దాటించి ఆ జనులందరినీ క్షేమంగా కానానుకు చేర్చినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, కానానుకు సూచనగా ఉన్న పరలోకానికి ప్రయాణం వెళ్ళడానికి సిద్ధపడుతున్న మనందరికీ మన ముందు ఏదైనా పోరాటం ఉందా? అయితే ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు. ఎప్పుడో తెలుసా? యెహోషువతో అంటాడు, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రము చెప్పిన నువ్వు నడిస్తే, దానిని అనుసరించి నువ్వు వెళితే, దాన్ని దివారాత్రము ధ్యానిస్తే, నీవు నడిచి మార్గమంతటిలో దేవుడని యెహోవా నీకు తోడుగా ఉంటాడయ్యా యెహోషువ అనేటువంటి మాటను చూస్తాం. ప్రియులారా, నిజమే, దేవుడు మనకు అనుగ్రహించిన ఈ బైబిల్ అంతటిని మనము దివారాత్రము ధ్యానిస్తే, దీన్ని అనుసరించి నడిస్తే దేవుని కృప, దేవుని తోడు మనకు ఉంటుంది. ప్రియులారా, గనుక యెహోషువకు తోడైన దేవుడు నేడు మనకు కూడా తోడై ఉండాలంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ బైబిల్ గ్రంథాన్ని దివారాత్రము ధ్యానించి దీని ప్రకారంగా నడిచి అనుసరిస్తే ప్రియులారా, గొప్ప ఆశీర్వాదం మనకుంది. ఆనాడు యెహోషువకు ఇచ్చిన వాగ్దానం నేడు మన జీవితంలో కూడా నెరవేర్చబడుతుంది. గనుక దివారాత్రం దీన్ని ధ్యానించి దేవుడు అనుగురించే కృపను, తోడును మనం పొందుకుందాం. అటువంటి కృప, అటువంటి తోడు మనకును, మన కుటుంబాలకు ప్రభు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా దేవా, నీ నామానికి వందనాలు. ఈ దినం చక్కని మాట చేత మీరు మమ్మల్ని బలపరిచారు, మీకు వందనాలు. నిన్ను విడువను, ఎడబాయను అనేటువంటి మాట చేత యెహోషువను బలపరిచారు, మీకు వందనాలు. ఈ దినం మమ్మల్ని కూడా నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండండి అనేటువంటి మాట చేత మమ్మల్ని బలపరిచినందుకే స్తోత్రాలు ప్రభువా. నాయన, అవునయ్యా, నీ తోడు, నీ కృప మేము ఎప్పుడు పొందుకుంటామంటే నాయన దివరాత్రము నీవు మాకు అనుగ్రహించిన ఈ వాక్యాన్ని తండ్రి ప్రభువా మేము ధ్యానిస్తే, అనుసరించి నడిస్తే తండ్రి ప్రభువా నీ కృప, మీ కాపుదల అయ్యా నాయన మాకు తోడుగా ఉంటుందనేటువంటి మాట చేత మేము బలపరచబడ్డాం ప్రభువా. ఈ దినం నుండి అలాగూ తండ్రి ప్రభువా ధ్యానించి నీవు అనుగ్రహించే కృప, కాపుదల పొందుకొని ఈ లోకంలో నడిచే భాగ్యం మాకును, మా కుటుంబాలకు దయచేయమని, ప్రత్యేకంగా ఈ దినచర్య అంతట్లో ప్రయాణాల్లో, ప్రయత్నాలలో మా బిడ్డలకు తోడుగా ఉండి ఆదరించి నడిపించమని, మీరు మాత్రమే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తా ఉన్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. దైవజనులు చెప్పబడిన వర్తమానాల ద్వారా బలపరచబడినట్లయితే ఈ లింకును అనేకులకు షేర్ చేసి మా ఈ పరిచర్యను సహకరించి ప్రోత్సహిస్తూ మీరు కూడా ఈ పరిచర్యలో ఒక కుటుంబం కావాలని ఆశిస్తున్నాము. ప్రత్యేక ప్రార్థనా అవసరతల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9618208081.